విశాఖ గాజువాకలో ఒక దారుణం జరిగింది. ఒక నేవీ ఉద్యోగి ప్రియురాల్ని చంపేసి ముక్కలు చేసి కొన్ని ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, కొన్ని ముక్కల్ని మూట కట్టాడు. అసలు ఏంటి దారుణం, ఎలా జరిగింది? ఒక నేవీ ఉద్యోగి, అతని పేరు రవీంద్ర, అత్యంత ఘోరానికి పాల్పడ్డాడు. ప్రియురాలు మౌనికను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాల్ని ఫ్రిడ్జ్లో ఉంచాడు, మరికొన్ని శరీర భాగాల్ని ఒక సంచిలో మూట కట్టాడు. అతనికి పెళ్ళయింది కూడా. భార్య పుట్టింటికి వెళ్ళిన టైంలో ప్రియురాల్ని తన ఇంటికి పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు రవీంద్ర. నేవీ ఉద్యోగి రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా విశాఖ నుంచి అందిస్తారు. ఖాజా, ఇంత దారుణం ఎలా జరిగింది? రవీంద్ర ఎవరు? ఆ మౌనిక ఎవరు? అసలు ఏం జరిగింది? రవీంద్ర నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి కూడా అయ్యింది. అయితే భార్య పుట్టింటికి వెళ్ళడంతో గతంలో పరిచయం ఉన్న మౌనిక అనే యువతిని నిన్న తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఇది కీర్తి ఎన్క్లేవ్లో ఉన్న 102 ఈ ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉందో ఇందులోనే రవీంద్ర తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే భార్య పుట్టింటికి వెళ్ళడంతో ఆ మౌనికను తీసుకొచ్చి లోపల ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఉన్న తర్వాత లోపల నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అత్యంత దారుణంగా మౌనికను హత్య చేసి ఆ తర్వాత ముక్కలుగా కోసేశాడు. దీంతో కొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఆ తర్వాత మరికొంత భాగాన్ని మూట కట్టాడు. ఇంకా తల భాగం అలాగే కాళ్ళతో పాటు చెప్పులు, మౌనిక సెల్లో ఉన్న సిమ్, ఆ 4 కూడా మూట కట్టుకొని సూట్ కేసులో పెట్టుకొని పెందుర్తి దారపాలెం ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ దహనం చేసినట్టు పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. అంటే లోపల ఈ ఘటన విషయం బయటకు వచ్చిన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత లోపల తీసుకెళ్లి విచారించిన తర్వాత ఈ మౌనికకు సంబంధించిన బాడీ ఉంది, కానీ కొన్ని భాగాలు మిస్ అయ్యాయి, తల భాగం కూడా లేదు. దీంతో విచారించేసరికి అసలు ఈ తల భాగం ఎక్కడ ఉంది అని రవీంద్రను విచారించేసరికి అసలు విషయం చెప్పినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే పూర్తిగా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి మౌనిక ఈ రవీంద్రతో పరిచయం ఉంది. ఆ భార్య లేని సమయం తరచుగా ఈ ప్రాంతానికి వస్తున్నట్టు కూడా తీసుకొస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత రవీంద్రకు మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని మౌనిక కూడా ఒత్తిడి చేసేది. ఆ తర్వాత కూడా కొంతవరకు డబ్బులు కూడా ఆర్థికంగా సహాయం చేయమని కూడా మౌనిక కోరేది. ఇదే విషయంలో కొంత వాళ్ళిద్దరి మధ్య గతం నుంచి కూడా వాగ్వాదం జరుగుతుంది. అయితే ఈమె అడ్డును తొలగించుకోవాలి, ఎలాగైనా సరే తన ఫ్యామిలీ లైఫ్లో తీసుకురాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో అక్కసు పెంచుకొని అత్యంత పకడ్బందీగా ఒక చాకును కూడా బయట కొనుగోలు చేసి పకడ్బందీగా లోపలికి చాకును తీసుకొచ్చి ఆ తర్వాత మౌనికను ప్రత్యేకంగా ఈ భార్య లేని సమయంలో తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళి వాగ్వాదానికి గురైన తర్వాత ఆమెను హత్య చేసి అత్యంత దారుణంగా ఆ బాడీ పార్ట్స్ను వేరువేరుగా మూటలు కట్టి కొన్ని పార్ట్స్ను తీసుకెళ్లి దానం చేసడం, మరికొన్ని భాగాలను ఇక్కడ తీసుకొచ్చి ఉంచినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ హత్య చేసిన తర్వాత విషయాన్ని తన స్నేహితుడు, అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజ్యంలో ఉన్న తన స్నేహితుడికి తొలుత చెప్పాడు. ఆ స్నేహితుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఆ విధంగా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి టచ్లోకి వెళ్ళి వాళ్ళకి ట్రాప్ చేసిన తర్వాత ముందుకు వచ్చి పూర్తిగా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారిస్తూ ఉన్నారు.